అయితే 2000 ఈ మహానాడులో అట్రాక్షన్ అనేది లోకేష్ అంటారు ముందు. ఇప్పుడైతే కనుక లోకేష్ అట్రాక్షన్, ప్రధానంగా లోకేష్ అట్రాక్షన్. అందున బిఫోర్ గోయింగ్ టు లోకేష్, అంటే ఈ మహానాడు అన్న కాన్సెప్ట్ అక్కడ మనం కంక్లూడ్ చేద్దాం. ఏంటంటే అధికారంలో ఉన్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ కొన్ని జిల్లాల్లో లేదంటే కొన్ని ప్రాంతాల్లో ఈ మహానాడు పెట్టడానికి కూడా కాస్త రెస్ట్రిక్షన్ పార్టీలోంచి వచ్చేది. ఎందుకు సార్ అక్కడ రిస్క్, మనం అనవసరంగా మన ప్రాంతాలు మనకున్నాయి, ప్రశాంతంగా మన వాళ్ళందరూ అక్కడికే వస్తారు అని చెప్పి అది తిరుపతి కావచ్చు, లేదంటే హైదరాబాద్లో గండిపేటలో కావచ్చు, లేదు అంటే మీరు చెప్పినట్టుగా ప్రకాశం జిల్లాలో కావచ్చు 4-5 సీట్లు గెలిచిన చోట, విశాఖపట్నంలో కూడా పెట్టచ్చు. ఇది కాకుండా ఈసారి అంటే రాజకీయంగా దీని వెనకాల ప్రోద్బలం ఉందనుకోవాలా, కడపలోనే పెట్టడానికి ముందుగా పులివెందుల్లోనే పెడతామని చెప్పి బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా సవాల్ చేశారు. ఖచ్చితంగా ఇక్కడ పెడతాము, ఖచ్చితంగా అధినాయకత్వం ఇక్కడ ఒప్పుకోవాలి అని. బట్ భద్రతా కారణాలని చెప్పి ఇంకోటని చెప్పి ఇక్కడ కాదు, కానీ కడపలోనే పెట్టాలని కడపలోనే ఇప్పుడు పెడుతున్నారు. అంటే ప్రత్యర్థి కోటలో అక్కడికి వెళ్ళి వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఈ సంబరాలని అక్కడ చేయడం అంటే ఈ మహానాడిని ఎలా అనుకోవాలి అక్కడ? అంటే ఏదైతే రాజకీయాలు మనం చూస్తే రాజకీయాల కోసమే చేయాలి. కాబట్టి కడప అనేటటువంటిది ఇప్పుడు మామూలుగా ఈ పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది ముందుగానే, మహానాడు జరగబోయేది, ప్లేస్ ఎక్కడ జరపాలి, ఎలా జరపాలి, ఎవరిని పిలవాలి, దీనిలో కీలక నిర్ణయాలు ఏం తీసుకోవాలి అనేటటువంటి దాని మీద ఒక పాలిట్ బ్యూరో జరుగుతుంది. ఈ పాలిట్ బ్యూరో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా అయితే అక్కడ చాలామంది కడపలో వద్దు అనేటటువంటి అది చెప్పిన వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. అయితే సీనియర్లు ఆ విధంగా చెప్పారు. కానీ లోకేష్ దూకుడు ఈ మధ్య చాలా వేగంగా ఉంది. లోకేష్ దూకుడు ఎప్పటి నుంచి మనం చూసామంటే యువగళం పాదయాత్ర తర్వాత లోకేష్ డెసిషన్స్ చాలా రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు అలా తీసుకోవడంతో పాటుగా ఇప్పుడు మనం ఈ మహానాడు గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటే, మహానాడుకు సంబంధించి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా, రాష్ట్రంలో ఏ మూలన పెట్టినా కూడా అద్భుతంగా ప్రజలకు మంచి మనం అందించుకోగలుగుతాం. అక్కడెక్కడో దూర ప్రాంతంలో పెడితే ఇక్కడ విజయనగరం, విశాఖపట్నం ఇటువంటి దూరాల నుంచి వెళ్తాం. మరి అసలు అవన్నీ దేనికి అమరావతిలో పెట్టుకుంటే సరిపోతుందని కొన్ని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఏదైతే ఎంత లేదన్నా కూడా కడపలో పార్టీ శ్రేణులకు సంబంధించి కాస్త నిరాశ నిస్పృహల్లో ఉంటారు కూడా అక్కడ. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాకా, అంతేకాకుండా ఆ ఏరియాలో అతనికి ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి ఎంతో కొంత చరిష్మా ఉంటుంది. అది ఏంటంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా, ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కూడా అదే ప్రాంతం కాబట్టి మరి అక్కడ ఈసారి సభ అనేది ఏర్పాటు చేస్తే బయటికి రానటువంటి టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ఇతరత్ర శ్రేణులు అందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా అనేటటువంటిది ఒక వినూత్నమైన ఆలోచన, లోకేష్ మైండ్లో నుంచి వచ్చిన ఆలోచన ఇది. అందుకు అనుగుణంగానే అందరూ కూడా ఆమోదించారు. ఎందుకంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో సంబంధించి అసలు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి పవన్. లోకేష్ ఆలోచన అనేది ఎట్లా ఉంటుందంటే, మట్టిలో నుంచి అయినా తైలం తీసేదే మన సత్తా అనేది నిరూపించుకోవాలి, ప్రతి విషయాన్ని కూడా మనం ఛాలెంజ్గా తీసుకోవాలి అనేటటువంటిది లోకేష్ ప్రధానంగా ఆలోచించేది. ఇప్పుడు మంగళగిరిలో ఆయన ఓడిపోయిన తర్వాత అవమానాలు రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల ప్రజలు చాలాసార్లు అన్నారు లోకేష్ అన్ఫిట్, లోకేష్ రాజకీయాలకు పనికిరాడు, లోకేష్ వార్డు మెంబర్ కూడా గెలవనివాడు, ఇన్ని మాటలు మాట్లాడతాడా, అడ్డదారిన ఎమ్మెల్సీ తీసుకున్నాడు, రకరకాల మాటలు మనం చూసి విమర్శించే వాళ్ళకు కూడా విసిగెత్తిపోయే విధంగా ఆయన విమర్శించారు. అవన్నీ పట్టించుకోలేదు. ఇంకొకరు అయితే కనుక ఖచ్చితంగా కుంగిపోవటమో, లేదంటే రాజకీయాల నుంచి నాకు రాజకీయాలు సూట్ కాదు, నేను తప్పుకుంటానని అని చెప్పేసి తప్పుకోవటమో ఖచ్చితంగా చేసేవాళ్ళు. కానీ ఆ డేరింగ్, ఆ గుండె, ఆ ధైర్యం మరి ఎలా సాధించుకున్నారో, మరి ఎలా వచ్చింది, తండ్రిని చూసి నేర్చుకుని ఉండొచ్చు. తండ్రి కూడా చాలా డక్కాముక్కిలు తిన్నారు. ఎన్నో పార్టీలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో అయితేనేమి, నిన్న మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో అయితేమి ఆయన పడ్డటువంటి ఇబ్బందులు, జైలు పాలు కూడా అయ్యారు కదా. మరి ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కళ్ళతో చూసి ఆయన అనుకునే విధానం ఏమీ లేని దగ్గరే మనం సాధించాలనేది. ఇప్పుడు రిస్క్, ఇది మంగళగిరి అనేటటువంటిది లోకేష్కి ఒక రిస్కీ ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆయన్ని తప్పించి వేరే గెలిచే చోట ఇస్తే మనకి మంచిది కదా. ఏదైతే అంటే కుమారుడు ఓడిపోతే ఆ ఎఫెక్ట్ తండ్రి మీద కూడా ఉంటుంది. ఆ రూపంలో చంద్రబాబు నాయుడు కూడా చాలామంది విమర్శించారు, ఏదైతే కుమారుడిని గెలిపించుకోలేకపోయాడని అనేది. మరి ఇదన్నీ గమనించి ఏదైతే పాజిటివ్గా ఆయన ఆలోచించి ఇది వద్దులేననే, రిస్క్ ఫ్యాక్టర్ వద్దులనే విధంగా చంద్రబాబు చెప్పినా కూడా లోకేష్ ససేమరా అన్నారు.
సస్యమర అంటంతో పాటుగా గెలిచే సీట్లో నేనెందుకు ఎవరైనా గెలుస్తారు, గెలవని సీట్లో కదా గెలిచి చూపించాలి, మన సత్తా ఏంటో నిరూపించాలి. ఓకే, గెలిపోవటంలో ఒక స్పోర్టివ్నెస్, ఒక గెలిపోవటంలో అనేటటువంటిది సమానంగా తీసుకున్నాడు. ఒక స్పోర్టివ్గా ఆయన ముందుకెళ్ళాడు. లోకేష్ ఒక రాష్ట్రంలో ఒక బంపర్ మెజారిటీ తోటి అలా మంగళగిరి నుంచి విజయం సాధించాడు. అట్లా అదే కాన్సెప్ట్ ఆయన మళ్ళీ ఇప్పుడు మహానాడు విషయంలో కూడా అవలంబిస్తున్నారు. ఏంటంటే అక్కడ ఇప్పుడు అందరి అనుమానం ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి ఇలాకా కదా, జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు ఉండేటటువంటి సత్తా ఏంటో ఆడు ఉంటుంది. మరి అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళి మనకు ఎవరు వస్తారు, మనకు వచ్చేవాళ్ళందరూ కూడా పబ్లిక్ తగ్గిపోతుందేమో అనేటటువంటిది అన్నారు. కానీ మహానాడు తీసుకెళ్లి చంద్రమండలంలో పెట్టినా కూడా టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ ఆగేటటువంటి పరిస్థితి లేదు. నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జరిగినటువంటి మహానాడుకు సృష్టించినటువంటి అవాంతరాలు గతంలోనూ ఎవరు సృష్టించి ఉండరు. మరి భవిష్యత్తులో కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇలాకా అయినటువంటి కడపలో కూడా ఈ నిజంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా కడపలో ఈ మహానాడు పెట్టినా కూడా ఇటువంటి అవాంతరాలు అయితే సృష్టించరు. కానీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడ పెట్టినా కూడా మహానాడు అనేటటువంటిది విజయవంతం అవుతుంది. ఆ విజయం ఏ స్థాయిలో ఉంటుందనేది ఊహించుకోవాల్సిందే. కానీ ఏదైతే పబ్లిక్ రారు అని మహానాడుకు పబ్లిక్ రాలేదు, దీనిలో ఒక చప్పగా సాగిపోయింది మహానాడు అనేటటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. మరి అయితే విజయం స్థాయి ఏ రేంజ్లో ఉంటుందనేది మాత్రమే ఇక్కడ మనం చూసుకోవాల్సి వస్తుంది పవన్.